హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విటా వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు అండ్ మునగాకు పౌడర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ 1 by 1 రోస్ట్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కరివేపాకు యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకుని నేను ముందుగానే కడిగి ఆరబెట్టానండి. ఇది వాటర్ లేకుండా నీట్గా ఆరబెట్టుకున్నాక ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవ్వడానికి 5 మినిట్స్ టైం పడుతుంది. మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుతూ ఉండండి. హాఫ్ రోస్ట్ అయిపోయింది. కంప్లీట్గా రోస్ట్ అవ్వడానికి 2 మినిట్స్ టైం పడుతుంది. కంప్లీట్గా రోస్ట్ అయిందా లేదా తెలియాలంటే మంచి అరోమా వస్తుంది. కంప్లీట్గా ఇది రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ప్యాన్ పెట్టుకొని మొరింగా లీవ్స్ యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అండి. దీనికి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి 5 మినిట్స్ వరకు. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా రోస్ట్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. హెంప్ సీడ్స్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇవి కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రోస్ట్ అయిపోయాయి. బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. మిరియాలు, ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుందాం. ఇవి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి, లేదంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది. బాగా వేగాయి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ప్యాన్లో ఆమ్లా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను రా ఆమ్లా యూస్ చేస్తున్నాను. సో మనం కారం పొడి నిల్వ ఉండడానికి రా ఆమ్లా యూస్ చేసినప్పుడు మనం దాన్ని రోస్ట్ చేసుకోవాలండి, లేదంటే అది పాడైపోతుంది. ఆమ్లాని బౌల్లోకి తీసుకుందాం. రెడ్ చిల్లీని వేయించడానికి నేను కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మనం కంప్లీట్గా హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. రోస్ట్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ 15 మినిట్స్ కూల్ చేసుకోవాలండి. మినిట్స్ తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, మిరియాలు అండ్ ఎండుమిర్చి అండ్ ఆమ్లా, హెంప్ సీడ్స్ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. మధ్యలో ఆపి చెక్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఫైనల్గా కర్రీ లీవ్స్, మొరింగా లీవ్స్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. నా హెల్దీ కారం పొడి ఈజ్ రెడీ. ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. Keep watching my channel for more healthy recipes.